గోదావరికని సింగరేణి జీఎం కాలనీలో జీఎం లలిత్ కుమార్ బొగ్గు ఉత్పత్తి వివరాలపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. సింగరేణి సంస్థ ఆజీవన్ ఏరియాలో సెప్టెంబర్ మాసంలో 110% బొగ్గు ఉత్పత్తి సాధించిన వర్గాల కారణంగా కొంత శాతం బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు. అధికారులు ఉద్యోగుల సమష్టి కృషితో భవిష్యత్తులో టాలెంట్ ను మించి ఉత్పత్తి సాధిస్తామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారానికి సింగరేణి సంస్థ ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. అట్లే ఈ సంవత్సరం టార్గెట్ గా గమనిస్తే 20 లక్షలకు గాను 20,93,000 గాను 19,07,000తో ఒక 91% ఉన్నాం. అయితే ఇది తెలుసు ఈ నెల వర్షపాతం ఉండడం, చాలా రోజుల పాటు ఈ జల్లు కురవడం, ఎన్నో రోజులు ఈ యొక్క వర్షాల వల్ల ఎఫెక్ట్ అయింది, ఓపెన్ కాస్ట్ ఎఫెక్ట్ అయింది. అందువల్ల మనము ఈ రేంజ్లో ఉన్నాము. ఇక త్వరలో వర్షాకాలం ముగిసిన తర్వాత ఇప్పుడు 91% ఉన్నదాన్ని ఆజీవన్ ఏరియాలో ఉన్న 1 ఇంక్లైన్, 2 ఇంక్లైన్, OC5, GDK11 ఇందులో పనిచేసే ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారుల యొక్క సమిష్టి కృషితో 100% ఆజీవన్ మార్చి ఎన్నికల చేసే యొక్క నమ్మకం ఉంది. GDK11 లో 3వ కంటిన్యూస్ మైనర్ పెట్టే టెండర్లు ఈ నెలలో వాటిని టెండర్లు ప్రక్రియ మొదలు కాబోతున్నాయి. అట్లనే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 2 కొత్త బ్యాచ్లు స్టార్ట్ అయినాయి. అట్లే గత నెలలో కూడా కిమ్స్ కు ఏదైతే హైదరాబాద్ లో కిమ్స్ హాస్పిటల్ గాను మన సిరిసిల్ల ట్రైనింగ్ కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ట్రైనింగ్ పొందుతున్నారు. ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ పనులు అనుకున్నంతగా వర్షాకాలం వల్ల కొంత ఎఫెక్ట్ అయ్యాయి. ఆల్రెడీ పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. అట్లే మేడిపల్లి ఓసీలో ఏదైతే పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసము చైర్మన్ బలరాం సార్ యొక్క ఆదేశాల మేరకు దాన్ని త్వరితగతిన ఈ వ్యాప్కోస్ కంపెనీ వాళ్ళు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసే పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి. వారితో చర్చలు జరపడం జరుగుతున్నాయి. టెక్నికల్ గా అతి తొందరలోనే వారు కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తామని వారు స్టడీ చేస్తున్నారు. అట్లే ఈ యొక్క డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఒక వాల్వో ట్రైనింగ్ బ్యాచ్ ఒకటి ఇవ్వడం జరిగింది. మళ్ళీ త్వరలోనే ఓన్లీ గోదావరి కానీ ప్రాంత యువత కోసం ఒకటి వాల్వో ట్రైనింగ్ పెట్టే ఆలోచన ఉన్నది. ఇంకొకటి మన రామగుండం ఏరియా హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల యొక్క క్యాంప్ అక్టోబర్ 10వ తారీఖు ఉండబోతున్నది. అందులో గుండెకు సంబంధించింది, న్యూరాలజీ, నరాలకు సంబంధించింది, ఇట్లా వివిధ స్పెషలిస్టులు రాబోతున్నారు. కాబట్టి ఒక అవకాశాన్ని ఉపయోగించి RG123 అడ్రియాల ఈ దగ్గర ప్రాంత సింగరేణి ఉద్యోగులు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సింగరేణి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అట్లే రామగుండం పట్టణ ప్రాంత ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రెస్ మిత్రులకు, వారందరి కుటుంబ సభ్యులకు కూడా అడ్వాన్స్ గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సింగరేణి కాలనీస్ ఆజీవన్ ఏరియా మేనేజ్మెంట్ తరఫు నుంచి ఈ యొక్క పండుగ మంచిగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరూ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.